హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పునుగులు చాలా బావుంటాయి. ఈ చల్లగా ఉన్న టైంలో వేడివేడిగా ఈ పునుగులు తింటే చాలా బావుంటుంది. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దోస బ్యాటర్‌ని వేసుకుందాము. ఈ దోస బ్యాటర్ అనేది బాగా గట్టిగా ఉండాలి. అప్పుడే పునుగులు పర్ఫెక్ట్ షేప్‌లో వస్తాయన్నమాట. లూజ్ అయితే రావు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసేసుకొని ఈలోపు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కూడా కాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. పిండిని మనం బాగా ఇలా పఫీగా బాగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు. ఈలోపు ఆయిల్ కాగిపోయాక పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలన్నమాట. సో ఇలా అంతా కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో చిన్నగా డ్రాప్ చేసేసి వాయికి ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకోండి. ఈ పునుగులు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ అనమాట. దీంట్లోకి చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదండి. మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి ఒట్టిగా తినొచ్చు, లేదా పల్లీ చట్నీతో కానీ కారం నెయ్యితో కూడా చాలా బాగుంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మా ఇంట్లో. ఇది మార్నింగ్ టిఫిన్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఆయిల్లో వేసాక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొసుకోవటమే. మిగతా పిండితో కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అనేది మనకి రెడీ అయిపోతాయి. ఇవి కరకరలాడుతూ తింటుంటే ఆనియన్స్ ఎక్కువ వేసాం కదా, పంట కింద పడి చాలా బాగుంటుంది. మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసి ఉండొచ్చు. ఇది బియ్యం పిండి మనము దోసల పిండి వేసుకోవటం లూజ్గా కాకుండా గట్టిగా వేసుకుంటే ఇలా టేస్టీగా పునుగులు వస్తాయి. అదే బియ్యం పిండి లూజ్గా ఉంటే రాదు. అన్నట్లు ఇందులోకి కరివేపాకు వేయలేదు, నా దగ్గర అవైలబుల్గా లేదు. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేయండి. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అనేది రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.